నమస్తే ఎవ్రీవన్. నేను ఫిలోమినా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్ కు అందరికీ కూడా స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనకు స్వాతంత్రం వచ్చి ఈ రోజుకు 79 సంవత్సరాలైందండి. దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించిన తర్వాత మనము 1947 ఆగస్టు 15న మనము స్వాతంత్రాన్ని తీసుకోవటం జరిగిందనమాట. ఈ యొక్క స్వాతంత్రం అనేటువంటిది అంత సులభంగా అయితే మనకు రాలేదన్నమాట. ఎంతో మంది అమరవీరులు, ఎంతో మంది సాహసాల పోరాటాల వల్ల మనము ఈ యొక్క స్వాతంత్రాన్ని అయితే స్వతంత్రించుకోగలుగుతాం. ఈ రోజు ఇలాగ స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము, స్వాతంత్రాన్ని మనం పొంది ఉన్నాము అని అంటే దానికి కారణము భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు అన్నమాట. ఆ యొక్క హక్కులు ఏంటంటే భారత రాజ్యాంగం ఎప్పుడు ఏర్పడింది? 1950 జనవరి 26న మనకు భారత రాజ్యాంగం ఏర్పడింది. భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి మనకు హక్కులు అనేటువంటి స్టార్ట్ అయినాయి, అలాగే చట్టాలు అనేటువంటి స్టార్ట్ అయినాయి. ఈ రోజు మనం జీవిస్తున్నటువంటి యొక్క లైఫ్ ఏమైతే ఉందో అదంతా కూడా భారత రాజ్యాంగంలో నుంచి తీసుకొని వచ్చినటువంటి యొక్క అంశాలే అన్నమాట. ఎంతగానో మన యొక్క దేశం అభివృద్ధి పొందిందనమాట. జనాభాలో వచ్చేసి మన యొక్క దేశం ప్రపంచంలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. అలాగే అనేక రంగాలలో ఎంతగానో అభివృద్ధి పొందింది. వాటన్నింటిని బట్టి మనమంతా కూడా ఎంతగానో సంతోషించాలి. దేశం ఎంతగానో అభివృద్ధి పొందిందని. అయితే కొన్ని విషయాల్లో మాత్రమే ఇంకా మన దేశము అభివృద్ధిని అయితే సాధించలేదండి. అవి ఏంటి, ఏ విషయాల్లో సాధించలేదంటే నెంబర్ 1 వచ్చేసి అవినీతి, లంచగొండితనము, కరప్షన్ విషయంలో అయితే మన దేశము ఇంకా ఒక డౌన్ స్టేజ్ లో ఉందన్నమాట. ఆ యొక్క కరప్షన్ అనేటువంటిది దాటి మనం ఒక మంచి భారతీయ పౌరులుగా భారతదేశం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా కావాలంటే కరప్షన్ అనేటువంటిది క్లోజ్ కావాలి. అలాగే రాజకీయ వ్యక్తులను చూస్తున్నట్లయితే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ యొక్క ప్రభుత్వం అనేటువంటిది 5 years ఉండాలన్నమాట. అయితే 5 years ఉండక ముందుగానే ప్రభుత్వం పడిపోతుంది. ప్రభుత్వం పడిపోవటం, మధ్యలో ఇంకొక ప్రభుత్వం రావడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు ఎంతగానో అన్యాయం జరుగుతుంది. ఎలాగ జరుగుతుందంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రభుత్వం కొన్ని ప్రాజెక్ట్స్ ను ప్రవేశపెడుతుంది అనమాట. అంటే కొన్ని స్కీమ్స్ ప్రవేశపెడుతుంది, ప్రజలకు ఉపయోగకరమైన స్కీమ్స్ ప్రవేశపెడుతుంది. అయితే ఆ స్కీమ్స్ అన్ని కూడా ప్రజలకు అందేటువంటి సమయంలోనే ఆ యొక్క ప్రభుత్వం అనేటువంటిది పడిపోవడం, ప్రభుత్వం అనేటువంటిది చేంజ్ కావటం జరుగుతుంది. దీనివల్ల జనాలు ఆ యొక్క ప్రజలు అనేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారనమాట. అలాగే అన్ఎంప్లాయ్మెంట్, అంటే ఉద్యోగము లేకుండా ఉన్నటువంటి ఆ యొక్క అన్ఎంప్లాయ్మెంట్స్ మన దేశంలో చాలా మంది ఉన్నారన్నమాట. కారణం ఏంటంటే అనేకమైనటువంటి కంపెనీస్ లేవు, ఫ్యాక్టరీస్ లేవు, ఇండస్ట్రీస్ లేవు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడే మన దేశం అభివృద్ధి చెందేటువంటి దేశంగా ముందుకు వెళ్తుంది అనమాట. అలాగని మనము ప్రతి విషయానికి కూడా గవర్నమెంట్ తప్పు పట్టడం కానీ, ప్రతి విషయాన్ని గవర్నమెంట్ కోసమే మనం ఎదురు చూడటం కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్సే కావాలని అనుకోవటం కానీ ఇదంతా కూడా సరైనది కాదనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సొంతగా బిజినెస్ చేయడం స్టార్ట్ చేయాలి. అలాగే వాళ్ళే ఒక కంపెనీలను స్థాపించి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్టేజ్ కి మన యొక్క దేశం అనేటువంటిది రావాలన్నమాట. అప్పుడు మాత్రమే మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. అలాగే మనకు స్వాతంత్రం ఉంది, అన్ని స్వేచ్ఛలు, అన్ని హక్కులు కల్పించబడ్డాయి. కానీ వ్యక్తిగతంగా మనం కూడా దేశం కోసం మనం ఏం చేస్తున్నాము, మనకున్నటువంటి స్కిల్స్ ని ఎలాగ ఉపయోగిస్తున్నాము, మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ మనం ఎలాగ ఉపయోగించుకుంటున్నాము, దేశం కొరకు ఏమైతే చేస్తున్నాము అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వద్దు యూత్ ముందుకు రావాలి. ప్రతి విషయంలో కూడా ముందుకు వచ్చి కంపెనీలు స్టార్ట్ చేయటము, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ను తొలగించటము, ఇంకా దేశ పురోగతికి ఉపయోగపడేటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు ఒక మంచి అవేర్నెస్ కల్పించటము, ఈ అవినీతిని వెళ్ళగొట్టడము, అలాగే ప్రభుత్వాలకు కరెక్ట్ అయినటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవటము, ఇవన్నీ చేసినప్పుడు తప్పకుండా మన దేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే స్టిల్ మన దేశము ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీగా ఉంది. ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ కావాలి అంటే మన వంతు మనం అంతా కూడా తప్పకుండా కృషి చేయాలి అని కూడా ఆశిస్తూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. జై భారత్, జై హింద్.